రిని స్కూల్ పోవాను పప్పులతో ఆడతావు ఏంటివి అవి పప్పు అవిటితో ఆడుకుంటున్నా ఇంటి దగ్గరనే ఉంటావా స్కూల్కి వెళ్ళావా ఏం చేస్తావు ఇంటి దగ్గర ఉండి స్కూల్ కాదు స్కూల్కి వెళ్ళకపోతే ఎట్లా ఎప్పుడు వెళ్తావు మరి స్కూల్కి ఎప్పుడు పోతావు మమ్మీ స్కూల్కి మరి కాదు నాని స్కూల్కి వెళ్ళకపోతే ఎట్లా వస్తుంది మరి చదువు ఏమైంది అర్థం కాలే ఏమైంది నీకు తానిక కావాలా ఎందుకు ఏమైంది నీకు సర్ది అయిందా మరి హాస్పిటల్కి పోదామా ఎందుకు సూదిస్తారా మరి ఎట్ట తక్కువ అవుతుందమ్మా మరి నీకు సర్ది జ్వరం వచ్చిందా ఎంత వచ్చింది చూపి జ్వరం నీకు ఎంత వచ్చిందమ్మా అంత వచ్చిందా ఏం పేరు నీ బొమ్మల పేరు చెప్పు 3 పప్పులేనా అవునా వాటిని కూడా తీసుకోవో స్కూల్కి ఎందుకు అక్క పోతుంది కదా నాని చెప్పు వాటికి కూడా జ్వరం వచ్చిందా మరి స్థానిక పోసినావా పోయి మళ్ళీ చూస్తే ఎట్ట పోస్తా బజ్జుకుంటున్నాయా అన్నం తినబెట్టినావా మరి అన్నం తినబెట్టినావా పాపలకి ఏం కూర చేసినావు చిక్కియా నువ్వు తిన్నావా మరి తిన్నావా రేపు పోతావు మరి స్కూల్కి నువ్వు మమ్మీ పప్పులు పోవా ఒక పప్పులను తీసుకొని నువ్వు కూడా పో స్కూల్కి అది పోదట్నా ఈ పప్పినాడు పప్పినాడు ఎప్పుడు పోతాయి అడుగు మరి రేపు పోతాయి అట్నా మరి నువ్వు ఎప్పుడు పోతావు మీ పప్పుల ఒక పాట పాడు మీ పప్పుల కోసం బాగున్నాయి వాళ్ళు ఇచ్చిరా పప్పులు నీకు డాడీయా రీతికి ఇస్తావు ఒకటి ఏది ఇస్తావు రీతికి అది ఇస్తావా బాగున్నాయి నీ పప్పులు ఇక స్కూల్ ఒకటి పప్పులతోనే ఆడుకుంటున్నావు అవునా నీకు జ్వరం వచ్చింది నీ పప్పులకు కూడా జ్వరం వచ్చిందా మరి నిన్ను మీ పప్పులను డాక్టర్ కాడికి తీసుకోవతపా ఎందుకు తక్కువ అవుతుందా డాక్టర్ కాడికి పోకుండా తక్కువ అవుతుందా జ్వరం వచ్చింది కదా అట్లా ఏది పప్పులని అట్లా ఏది తీసుకురా బాగుంది నీ పప్పు ఒకసారి చూస్తా ఏం పేరు ఈ పప్పు పేరు ఏం పేరు నీ పప్పు పేరు బాగుంది నీ పప్పి దా చెప్పుద్దా ఎత్తుకో ఏమైంది ఏడుస్తుంది పప్పి అడుగు ఏమైంది డోరీమాన్ ఇది వావ్ బాగుంది డోరీమాన్ నైస్ నీలాగానే బాగుంది ఇదేం బొమ్మ
నీ బొమ్మనా? ఓకే.